మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తెగువ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లాలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఇక అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఎనలేనిదంటూ కొనియాడారు. ఇక గిరిజన సమస్యల పరిష్కారానికి బ్రిటిష్ వారిని ఎదురొడ్డి పోరాడి ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. వెలుగును నింపడం కోసం వారికి సమాన అవకాశాలు కల్పించడమే కాదు, స్వాతంత్ర ఫలితాలు అందేలాగా చేయటం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహామనిషి మన ప్రాంతవాసి అల్లూరి సీతారామరాజు గారి 127వ శత జయంతిని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం వాడవాడలా. ఆ రోజున ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న గిరిజనుల జీవితాల్లో మంటలు రేపిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు. హింస అహింసా విధానాల్లో ఏది అవసరమో తెలుసుకొని సాయుధ పోరాటమే మార్గమనించి తన ప్రాణాలను బలిపెట్టిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. తమ నచ్చిన విధానంలో జీవిస్తూ తమ తోచిన దాంట్లో బతుకుతున్న గిరిజనులకి నష్టం కలిగిస్తున్న బ్రిటిష్ వారి చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు. ఆయన మరణించి మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఉన్నాయి. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు బలిపెట్టిన అనేక మంది నాయకుల్లో అగ్రగణ్యుడు సీతారామరాజు గారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఆ రోజుల్లో బానిస సంఖ్యలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి మన సమాజాన్ని, భారతదేశాన్ని స్వేచ్ఛావాయువులు పీల్చడానికి వీలుగా ఒక ఉద్యమాన్ని నిర్మించి అది ప్రజల ఉద్యమంగా మార్చి దాన్ని కూడా సాయుధ పోరాట విప్లవంగా రూపుదిద్ది ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించే విషయంలో తొలి నాయకునిగా పేరు పొందినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు